వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లి, వాసవి మాత, నౌకాలమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి తదితర ఆలయాలలో ఘనంగా జరిగిన సరస్వతి పూజల్లో పాల్గొన్న విద్యార్థులు. అంతర్వేదిగూడెంలో 500 మీటర్ల వెనక్కి వెళ్లిన బంగాళాఖాతం, ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. బొటాయిగూడెంలో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. కంకిపాడు సరస్వతీదేవి పూజల్లో పాల్గొన్న ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. ప్రపంచ హార్ట్ డే సందర్భంగా వేణు కార్డియాక్ కేర్ ఆధ్వర్యంలో 2K వాక్ పాల్గొన్న డాక్టర్ వేణు వాకర్స్. కృష్ణా జిల్లాలో కంకిపాడు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. వాసవి అమ్మమాత సరస్వతి అలంకారంలో దర్శనమిచ్చారు. సరస్వతి దేవి పూజలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి సారెను శిరస్సుపై ధరించి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజలకు విచ్చేసిన బాల బాలికలచే పూజా కార్యక్రమం ప్రారంభించారు. కంకిపాడు మండలం అధ్యక్షులు కొల్లేపర రాంబాబు ఆధ్వర్యంలో విశేష పూజాది కైంకర్యాలు జరిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహాసభ నాయకులు గొంట్ల రామ్మోహన్ రావు, వెంట్రప్రగడ వీరాంజనేయులు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాళ్ల సత్యంబాబు, పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణరావు, కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు పిచ్చేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు బుద్ధా వెంకటేశ్వరరావు, కంకిపాడు ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ప్రతిరోజు వ్యాయామం చేసి ఆహారపు అలవాట్లు మార్చుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని వేణు కార్డియాక్ కేర్ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ వేణు అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో 2K వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పలువురు వాకర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండె వైద్యులు వేణు మాట్లాడుతూ ప్రస్తుత బిజీ జీవితంలో ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడి మన ఆరోగ్యంతో పాటు గుండెను కూడా పాడు చేసుకుంటున్నామని అన్నారు. చిన్న వయసులోనే 35-45 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారు సైతం హార్ట్ అటాక్ కు గురవుతున్నట్లు తెలిపారు. ఇటువంటి సంఘటనలు చాలా బాధాకరమని అన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక అరగంట సమయం కేటాయించి వ్యాయామం చేయాలని అన్నారు. ధూమపానం, అధిక మద్యం సేవించడం వలన గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని తెలిపారు. క్రమంగా అటువంటి అలవాట్లు తగ్గించుకుని పూర్తి స్థాయి ఆయుష్ పొందాలని సూచించారు. యోగా, ధ్యానం, వ్యాయామం విధిగా అలవాటు చేసుకుంటే రోగాల నుంచి బయటపడవచ్చని అన్నారు. తినే ఆహారంలో సైతం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నేటి తరం సెల్ ఫోన్స్ అలవాటు పడిపోతున్నారని, ఓబకాయం వంటి రోగాలకు గురవుతున్నారని అన్నారు. గుండెను పదిలంగా చూసుకుంటే ఆ గుండె మనలను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. వాకర్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పలువురికి టీ షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దండు ధనరాజు, రిటైర్డ్ పీడీ నరసింహరాజు, సీనియర్ జర్నలిస్ట్ వాసా సత్యనారాయణ, వేణు కార్డియాక్ కేర్ హాస్పిటల్ మేనేజర్ పాతూరి రాజశేఖర్, మార్కెటింగ్ నిర్వాహకుడు నాగేంద్ర పాల్గొన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వేణు కార్డియాక్ కేర్ హాస్పిటల్లో స్టంట్, బైపాస్ సర్జరీలు చేయడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలని అన్నారు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చివరి సమయం గోల్డెన్ అవర్స్ చాలా ముఖ్యమని, ఆ సమయంలో ఆసుపత్రికి తీసుకువెళ్తే ప్రాణాలు దక్కించుకోవడానికి వీలు కలుగుతుందని అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బుగ్గా సుబ్బారావు తన అనుభవాన్ని
వాకర్స్ తో పంచుకున్నారు. నమస్కారం అండి, నేను డాక్టర్ వేణు. యాక్చువల్లీ ఈ అవకాశం ఇచ్చినందుకు వాకర్స్ అసోసియేషన్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. మా పాయింట్ ఆఫ్ వ్యూలో డైలీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎక్సర్సైజ్ అనేది యూజువల్ వాకింగ్ కానీ లేకుంటే ఏది ఫిజికల్ ఎక్సర్సైజ్ మనకి స్వెట్టింగ్ అనేది కొద్దిగా వస్తూ ఉంటే మనకి హార్ట్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. అంటే వెజల్స్ అనేవి గ్రో అయిపోయి మనకి ఏదన్నా చిన్నపాటి హార్ట్ అటాక్ వచ్చినా కూడా దానికి అదే టైం ఇచ్చుకునే ఆస్కారం అనేది ఉంటుందండి మనకి ఎక్సర్సైజ్ చేయడం వల్ల. సో మనము ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మన ఆహారపు అలవాట్లే మోస్ట్లీ మనకి ఈ జబ్బులకు కారణం అనే అనిపిస్తూ ఉంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే 30-40 years 45 years కే మనకి ఆల్రెడీ హార్ట్ అటాక్స్ అనేది వచ్చేస్తా ఉన్నాయి. అవి చూసి మాకే అనిపిస్తూ ఉంది. నిన్న ఒక పేషెంట్ చూస్తే 40 years కి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, ఒక పెద్ద నరం బ్లాక్ అయిపోయి హార్ట్ రేట్ అనేది 40కి పడిపోయింది. సో ఆ కండిషన్ లో మనం పేస్ మేకర్ వేసుకొని అవన్నీ చేయాల్సి వచ్చింది. సో మన దగ్గర నుంచి మన జాగ్రత్తలు వచ్చేసరికి ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ అండి. తర్వాత మన స్క్రీన్ టైం అనేది చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు అందరిది పెరిగిపోతుంది. రీల్స్ చూసుకుంటూ అలా కూర్చోవడం అనేది జరుగుతూ ఉంది. మోర్ దెన్ 60 minutes కూర్చున్నామంటే గనక మన బాడీలో చేంజెస్ అనేవి, అంటే స్ట్రెస్ హార్మోన్స్ అనేవి కొద్దిపాటికి రిలీజ్ అయిపోయి ఆ హార్ట్ వెజల్స్ లో కానీ చేంజెస్ ఇవన్నీ ఉంటాయండి. అంటే మనం ఎక్కువసేపు అనేది ఒకటే ప్లేస్ లో కూర్చోకూడదు. డెఫినెట్ గా మనం వాకింగ్ చేస్తా ఉంటే మన సెకండ్ హార్ట్ అంటాం. అంటే కాఫ్ మజిల్ అనేది మన బాడీకి సెకండ్ హార్ట్ అన్నమాట. సో ఎప్పుడైతే దానికి పని పెడతా ఉంటామో మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన బాడీలో ఎక్కువ ఇంపార్టెంట్ గా ఉంటుంది. అందుకే వాకింగ్ అనేది హైలీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన కాఫ్ మజిల్ ఏదైతే ఇక్కడ ఈ పిక్కా అంటారు చూసారో, అది మన హార్ట్ మన బాడీలో సెకండ్ హార్ట్ అండి అది. సో అది కూడా పంప్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కింద నుంచి మనం పంప్ చేయడం వల్ల మంచి బ్లడ్ అనేది ఎక్కువ గుండెకి వచ్చేసి సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఎర్లీగా వస్తున్నాయండి. బీపీ, షుగర్ కానీ ఈ మధ్య కాలంలో చూస్తే మనకి 40 years లోపే మనకి చాలా మంది కనబడతా ఉన్నాయి. సో అది కూడా మోస్ట్లీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అయి ఉండొచ్చు, లేకుంటే జెనెటిక్ అయి ఉండొచ్చు డెఫినెట్ గా. బట్ మెయిన్లీ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే గనక ఎవరికైతే షుగర్ ఉంటుందో మనకి బార్డర్ లైన్ లో, అంటే మనకి 220, 240 తర్వాత HbA1c 7 వరకు ఉన్న వాళ్ళు ఈజీగా మెడిసిన్స్ తో కాకుండా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తో చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అండి. చాలా మంది చూసాయి. మా ఫాదర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఏంటంటే 7.3 దాకా ఉండింది, వాకింగ్ చేసినప్పుడు తగ్గిపోతుంది, ఎప్పుడైతే తను చేయరో మళ్ళీ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది షుగర్ కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మన స్మోకింగ్ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్ గా తగ్గించుకోవాలి సార్. అంటే అది చాలా హైలీ రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకంటే మనకి కోవిడ్ తర్వాత ఇంకా బాడీలో బ్లడ్ చిక్కబడడం అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉంది. యాక్చువల్ చూస్తుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కన్ఫౌండింగ్ ఫ్యాక్టర్ అంటాం అనమాట. తర్వాత మనకి స్ట్రెస్, ఇప్పుడు నేను యాక్చువల్గా అదే ఆలోచిస్తున్నాను నేను ఒక 4-5 days నుంచి. కానీ డెఫినెట్ గా వీ షుడ్ మేక్ టైమ్ టు రెడ్యూస్ స్ట్రెస్ అండి. అంటే ఈ వాకింగ్ చేయడం వల్ల మనం ఎంత బిజీలో ఉన్నా కూడా మన స్ట్రెస్ తగ్గించుకుంటేనే మనకి డెఫినెట్ గా మన మైండ్ కానీ మన వెల్ బీయింగ్ కానీ పెరుగుతుందండి. అట్లీస్ట్ డైలీ 30 minutes to 1 hour మన మైండ్ ఆహ్లాదంగా ఉండడం కోసం డెఫినెట్ గా వీ షుడ్ డీవియేట్ ఫ్రమ్ అవర్ రొటీన్. డెఫినెట్ గా యాక్చువల్లీ ఏంటంటే వీ షుడ్ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ హెల్త్. ఎందుకంటే మన హెల్త్ అనేది మనకు హైలీ ఇంపార్టెంట్ అండి. మిగతాది ఉంటుంది, డెఫినెట్ గా వీ షుడ్ ఎక్స్ట్రాక్ట్ 30 minutes నుంచి 60 minutes వరకు టైం అనేది మనం తీసుకోవాల్సిందే మన కోసం. మనం ఎవరు ఏం చేసేదే ఉండదు, మన హెల్త్ మనమే కాపాడుకోవాలి అంతే. అది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ పిల్లలకు కూడా మనము కొద్దిగా ఈ ఒబిసిటీ అనేది ఎక్కువ పెరుగుతుందండి పిల్లల్లో. సో డెఫినెట్ గా అది ఫుడ్ హ్యాబిట్స్. అంటే ఇప్పుడు మేము కూడా మా పిల్లల్ని చూస్తూ ఉంటే వీఆర్ నాట్ దట్ కంట్రోలింగ్. ఇప్పుడు మా పేరెంట్స్ మమ్మల్ని కంట్రోల్ చేసినట్టు మేము చేయట్లేకపోతున్నాం. యాక్చువల్లీ వాళ్ళు కూడా చాలా మందిలో ఒబిసిటీ అనేది మేజర్. ఇప్పుడు చూస్తే 40 years కే బీపీ, షుగర్ వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ లో మళ్ళీ ఇంకా తగ్గే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో వీ షుడ్ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ నెక్స్ట్ జనరేషన్. డెఫినెట్ గా వాళ్ళకి కూడా అవేర్నెస్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇప్పుడు లేదు. వాళ్ళు కూడా అక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది ఫోన్ పట్టుకోవడం అనేది చిన్నప్పటి నుంచే. సో వాళ్ళు అలా కూర్చొని గేమ్స్ ఆడుకోవడం మొబైల్లో ఇవన్నీ ఉన్నాయి. సో వీ షుడ్ మేక్ అవర్ ఎఫర్ట్స్ టు చేంజ్ దెమ్ అనమాట. డెఫినెట్ గా చేంజ్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు తినే ఫుడ్ హ్యాబిట్స్ కానీ అవన్నీ ఉన్నాయి, ప్లస్ పేరెంట్స్ కూడా కొద్దిపాటి బిజీగా ఉంటున్నారు. వీ షుడ్ లుక్ కేర్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ కూడా చేయాలండి. సో ఓవరాల్ గా నాకు చాలా సంతోషం అండి ఇంతమంది వాకింగ్ చేస్తున్నారని చెప్పేసి. నేను కూడా డైలీ, అంటే నేను షటిల్ ఆడతాను సార్ డైలీ. సో ఐ వాంట్ టు, అంటే నేను కూడా జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. జంగారెడ్డి పట్టణంలో మరి వాకర్స్ అందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ వేణు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, మరి అందరూ సత్యనారాయణ గారు చెప్పారు. నేను కూడా ఆయనకి చాలా కొన్ని ఫోన్లు కూడా చేశాను అర్జెంట్ సమయంలో. మనం ముఖ్యంగా మా బాలు ఉదాహరణ, అతను కూడా అత్యవసరం అయితే మన జంగారెడ్డి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వారే చెప్పారు చాలా బాగా చూశారు డాక్టర్ గారని. అతి తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్నారు. మరి ఓపెనింగ్ రోజున కూడా చెప్పాం మనం, జంగారెడ్డి ప్రాంతంలో ఎవరైనా ప్రేమగా లాభాక్ష లేకుండా చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందన్నాం. అతి తక్కువ టైంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఈరోజు మీరు ఆహారపు అలవాట్ల గురించి చెప్పారు.
అందరూ కూడా సెల్ ఫోన్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆరోగ్యం మీద చూపించట్లేదు. మరి ప్రతిరోజు యోగా కానీ వాకింగ్ కానీ నిత్యం చేస్తే మరి గుండె సురక్షితంగా ఉంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుని ప్రజలు ఇంకా అవేర్నెస్ నెక్స్ట్ ఇంకా వాకర్స్ అంటే ఆల్రెడీ ఇంచుమించు దీంట్లో అందరూ హెల్తీ పర్సన్స్ ఉంటారు. ప్రజలకి నెక్స్ట్ బాగా పెట్టి వందలాది మందితో మంచి కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జంగారెడ్డిగూడానికి ఒక గొప్ప వరంగా వచ్చినటువంటి డాక్టర్ వేణు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ వేణు గారు ఈరోజు మన డిగ్రీ కాలేజీలో వాకర్స్ అందరినీ కలవడానికి రావడం జరిగింది. మరి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దండు ధనరాజు గారు, మన ఫిజికల్ డైరెక్టర్ విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ నరసింహరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం అందరం ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ఎవరికైనా హార్ట్ కంప్లైంట్ వస్తే ఏలూరు కానీ విజయవాడ కానీ రాజమండ్రి కానీ వెళ్లాల్సి వచ్చేది. ఈ టైంలో మొదటి గంట అంటే గోల్డెన్ అవర్ అంటారు, ఆ అవర్ కోల్పోవటం వల్ల మరణాలు సంభవించాయి. మరి జంగారెడ్డిగూడెం దగ్గరలో వేగవరం కోతవేడు దూరం మనకి ఇక్కడ డాక్టర్ వేణు గారు రావటం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత మరి గుండెపోటుకి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా ఆయన వెంటనే రెస్పాండ్ అవ్వటం, వాళ్ళని ప్రాణాలని సేవ్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మాకు తెలిసి దాదాపు ఒక 20-25 మంది సేవ్ అయ్యారు. అదేవిధంగా అక్కడ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగింది. విజయవాడ కానీ ఏలూరు కానీ రాజమండ్రి కానీ హైదరాబాద్ కానీ వెళ్లాల్సిన అవసరం లేకుండా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వారు అన్ని సేవలు ఏర్పాటు చేయడం జరిగింది. స్టంట్ కూడా వారే వేస్తున్నారు. స్టంట్తో పాటు బైపాస్, ఫేస్ మేకర్ కూడా వేసే శక్తి సామర్థ్యాలు డాక్టర్ గారికి ఉన్నాయి. వారు చూసే విధానం హస్తవాసి చాలా బాగుందని మన వాళ్ళందరూ అనుకుంటున్నారు. అందువల్ల ఈ హాస్పిటల్ రావటం మన జంగారెడ్డిగూడెం ప్రాంతానికి ఒక వరంగా భావిస్తున్నాం. వారు ఈరోజు మన వాకర్స్ అందరికీ ఈ హార్ట్కి సంబంధించి వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హార్ట్కి సంబంధించి వచ్చేటటువంటి లక్షణాలు కానీ వ్యాధి కానీ దాన్ని ఏ రకంగా నివారించుకోవాలి, ఏ టైంలో వైద్యం చేయించుకోవాలి, ఎటువంటి విషయాలు చెప్పడానికి మన ముందుకు వచ్చారు. వారి సలహా సూచనలు ఇచ్చే ముందు మన వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దండు ధనరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేగవరం సమీపంలో డాక్టర్ వేణు గారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసి వారు అక్కడ మంచి పేరు ప్రఖ్యాతులతో వైద్య సదుపాయాలు అందించడం నిజంగా మన జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ చాలా సంతోషించవలసిన విషయం. అదేవిధంగా ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కాలేజీ గ్రౌండ్స్లో వాకింగ్ చేసే వాళ్ళకి ఇతర సభ్యులకి అందరికీ కూడా వారు ఆరోగ్యం పట్ల మనం తీసుకునే ఆహారం పట్ల అన్ని రకాలైనటువంటి సూచనలను సలహాలను ఇవ్వటానికి ఆయన ఇక్కడికి వచ్చి మనకు అందరికీ కూడా సూచనలు ఇవ్వడానికి వచ్చినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఎక్సర్సైజులు కానీ వాకింగ్ కానీ శరీరానికి చెమట పట్టే విధంగా మనం చేయగలిగితే మనం ఏ హాస్పిటల్కి కూడా ఎక్కువగా వెళ్ళని అవసరం ఉండదు. కానీ మనం ఎక్కువగా సెల్ ఫోన్లకి, వీడియోలకి, టీవీలకి అతుక్కుపోవటం మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. రెండోది, ఎక్కువగా చాలా మంది నేను చూస్తున్నా బిర్యానీ సెంటర్లు విపరీతంగా పెరిగిపోయినాయి. మసాలాలు ఎక్కువగా తినడం వల్ల కూడా ఆరోగ్యాలు చాలా పాడవుతాయి. దయచేసి కొన్నిటికి బేకరీ ఫుడ్స్కి దూరంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం భక్తి సొంతమైంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గంగానమ్మ తల్లి సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం పురస్కరించుకుని వందలాది మంది గంగానమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. చిన్నారులతో విద్యార్థులతో పూజలు చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులు పెద్దిట్ల నరసింహాచార్యులు తదితర పండిత పురోహితుల ఆధ్వర్యంలో సరస్వతి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు తెలిపారు. విద్యార్థులకు అమ్మవారి ప్రసాదాలతో పాటు పుస్తకాలు, పెన్నులు, పలకలు అందజేశారు. పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ప్రతి ఏడాది నిర్వహించే సరస్వతి పూజలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు ఈ సంవత్సరం కూడా అదే ఒరవడి కొనసాగిందని వీర్రాజు సిటీ న్యూస్ తో తెలిపారు. ఈ నెల 30వ తేదీ దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం ఇవ్వనున్నట్లు తెలియజేశారు. అదే రోజు రాత్రి ప్రత్యేక వర్ణాలతో అమ్మవారికి సామూహికంగా కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పూజల్లో పాల్గొన్న భక్తులు ముందుగా ఆలయం వద్ద సంప్రదించాలని సూచించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ప్రత్యేక అలంకరణలో గ్రామ దేవత గంగారమ్మ తల్లి సరస్వతీదేవి అలంకారంలో చిరునవ్వుతో దర్శనమిచ్చినట్లు భక్తులు తమ అనుభూతిని పంచుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు.
భాగంగా ఈ రోజు 8వ రోజుగా శ్రీ గంగానమ్మ అమ్మవారు మహాసరస్వతి దేవిగా, మూలా నక్షత్రం మహాసరస్వతిగా శ్రీ గంగానమ్మ అమ్మవారు దివ్య తేజోపమానంగా శ్వేత వస్త్రాన్ని ధరించి వీణా పుస్తకధారిణిగా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తూ తెల్లవారుజామున అవతార పూజా కార్యక్రమంలో పరిపూర్తి చేసుకుని పిల్లలందరి చేత కూడా వందలాది మంది కూడా ఉదయం 8 గంటల నుండి వందలాది మందికి కూడా సరస్వతి పూజా కార్యక్రమాలు జరిపించుకుంటూ ఆ సరస్వతి మాత యొక్క దివ్య అనుగ్రహం విద్యార్థులందరికీ కూడా ఉండాలని ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది కూడా ఆ గంగానమ్మ అమ్మవారు సరస్వతి రూపంలో ఉన్నారు కనుక ఆవిడ్ని పసుపు కుంకాలతో ఆరాధన చేసుకుని భక్తులందరికీ కూడా మనోభీష్టాలన్నీ కూడా నెరవేరాలని ఆ జగన్మాత అయినటువంటి ఆ గంగానమ్మ అమ్మవారు ఈ రోజు మూలా నక్షత్రం సందర్భంగా దేదీప్యమానంగా దివ్య శోభాయమానంగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అలాగే రేపు మంగళవారం శ్రీ గంగానమ్మ అమ్మవారు దుర్గాదేవిగా, దుర్గాదేవిగా ఉదయం పూజలో పసుపు కుంకాలతో అమ్మవారిని మహిళలందరూ కూడా వేలాది మంది ఆరాధించుకోండి. ఉదయం 8 గంటలకి ఈ సామూహిక కుంకుమ పూజ ప్రారంభమవుతుంది. పూజా ద్రవ్యాలన్నీ కూడా మీరందరూ కూడా తెచ్చుకుని పూజా కార్యక్రమాన్ని జరుపుకోండి. అలాగే రేపు సాయంత్రం ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం కని విని ఎరుగని రీతిలో జరిగినటువంటి ప్రతి సంవత్సరం కూడా జరిగినటువంటి ఒక మనులతోటి అమ్మవారిని ఆరాధన చేసుకోవడం జరుగుతోంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా కనక పుష్య రాగాలతోటి అమ్మవారికి మరి వందలాది మంది కూడా మహిళలందరూ కూడా రేపు సాయంత్రం 6:30 ప్రత్యేకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ కనకపుష్య రాగాలతో అమ్మవారిని ఆరాధించుకునేటువంటి మహద్భాగ్యం అమ్మ మనందరికీ కూడా కల్పించింది కనుక భక్తులందరూ కూడా ఈ 4 రోజులు జరిగేటువంటి ఈ అవతార పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క దివ్యాశస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీ గంగానమ్మ మాత. వాసవాంబ రక్షమం పాహిమాం అంటూ జై వాసవి జై జై వాసవి మాత అంటూ నామస్మరణతో జంగారెడ్డిగూడెం వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం మారుమోగింది. మూలా నక్షత్రం సందర్భంగా వాసవి మాత సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పూలదండలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భారీ స్థాయిలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. కుటుంబ సమేతంగా పలువురు సరస్వతీదేవి పూజల్లో పాల్గొన్నారు. వేకువజాము నుంచే విద్యార్థులు వాసవి మాత ఆలయానికి చేరుకున్నారు. భక్తి శ్రద్ధలతో సరస్వతి పూజలు చేశారు. పట్టణానికి చెందిన జ్యోతిష్య వాస్తు పండిత పురోహితులైన ఈరంకి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ, కిరణ్ నేతృత్వంలో సరస్వతి పూజలు చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులు వెంకటరమణ ఆధ్వర్యంలో పలు కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ జరుపుతున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీఏ రామతారకం తెలిపారు. సరస్వతీదేవి అలంకరణకు కొనకల సోమేశ్వరరావు, నీరజ దంపతులు, కంకటాల సీతారామచంద్రమూర్తి, శారదా దంపతులు సహకరించగా కంకటాల సత్య జితేంద్ర కుమార్, అనుష దంపతులు, సత్యసాయినాథ్ దంపతులు, కొంకిమల్ల సత్యనారాయణ దంపతులు, పస్వర్తి సాయి కుమార్ దంపతులు ప్రసాదాలను వితరణ చేశారు. శ్రీనివాస్ క్లాత్ షోరూమ్ టీవీఏ రామ్మోహన్, రాజలక్ష్మి దంపతులు, అత్యం మోహన్ మురళి, సత్యలక్ష్మి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. వాసవి మాత ఆలయం ఎదురుగా ఉన్న స్థలం వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం ప్రాంగణం సైతం విద్యార్థులతో నిండుకున్నాయి. సామూహికంగా సరస్వతి పూజల్లో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 8వ రోజుగా అమ్మవారు శ్రీ సరస్వతి అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే వేలాది మందిగా భక్తులు పూజలో కూర్చున్నారు. అలాగే రేపు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అలాగే రేపు సాయంత్రం సహస్ర దీపాలంకారం జరుగుతుంది. ఈరోజు చీరని బహుకరించినారు. కొనకళ్ళ సోమేశ్వరరావు గారి దంపతులు పూజలో కూర్చున్నవారు. తలికమల్ల రాంబాబు, అచ్చం మోహన్ మురళి గారి దంపతులు కూర్చున్నారు. అలాగే అలంకరణ నిమిత్తం కంకటాల సీతారామచంద్రమూర్తి, శారద దంపతులు ఉన్నారు, అలంకరించారు. అన్నప్రసాదం నిమిత్తం కంకటాల సత్య జితేంద్ర కుమార్ గారి దంపతులు ఏర్పాటు చేయమైంది. అలాగే ప్రసాద వితరణ మండ సత్యసాయినాథ్ గారు, కొంకిమల్ల సత్యనారాయణ గారు, పసుమర్తి సాయి గారి దంపతులు ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరికీ ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. రేపు సరస్వతీపాలనకి భక్తులు విరివిగా వచ్చి అందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థదర్శనం తీసుకోవాలని కోరుచున్నాం. ఇట్లు ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ.
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని జంగారెడ్డిగూడెం జడ్పీ బాలిక ఉన్నత పాఠశాల వద్ద వెంచేసి ఉన్న కనకదుర్గాదేవి ఆలయ నిర్మాణకర్త తాళ్ల శ్రీను తెలిపారు. ఈ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గాదేవి సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భారీ స్థాయిలో సరస్వతీదేవి పూజల్లో విద్యార్థులు పాల్గొన్నారు. అమ్మవారి ఉత్సవాలు మొదలు నేటి వరకు దాతలు భక్తుల సహాయ సహకారంతో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకురాలు తాళ్ల సత్యవతమ్మ తెలిపారు. సామూహిక కుంకుమ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సరస్వతి పూజల్లో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బహుకరించారు. కుటుంబ సమేతంగా చిన్నారులతో కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. వీణాపాణిని దర్శించుకుని ఉచిత ప్రసాదాలను స్వీకరించారు. ఈ నెల 30వ తేదీ దుర్గాదేవి అవతారంలో దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. అమ్మవారి భక్తి గీతాలను ఆలపించారు. పలువురకు వటవృక్షం వద్ద దీపాలు వెలిగించుకున్న దృశ్యాలు కనిపించాయి. జంగారెడ్డిగూడెం నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణ సమీపంలో కొలువై ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో ఆలయ నిర్మాణకర్త బవరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆదిత్య మిశ్రా, తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి వారి శిష్యులు శ్రీ బ్రహ్మచారి శ్రీ విద్యా శంకరానంద స్వామి పూజాది కైంకర్యాలు జరిపారు. ఉత్సవ కమిటీ చైర్మన్ బగ్వాల పుల్లారావు, ఉత్సవ కమిటీ సమన్వయంతో వీరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి దార్శిక మార్గ నిర్దేశకత్వంలో పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఇమ్మని శశికుమార్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్మాణకర్త బవరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. 8వ రోజైన సోమవారం సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ముత్యాలు, తెల్లని పువ్వులతో సరస్వతి రూపంలో ముత్యాలమ్మవారికి అర్చన చేశారు. సామూహిక సరస్వతి పూజలు చిన్నారులతో నిర్వహించగా డాక్టర్ తమ్మా శ్రీరామ్, డాక్టర్ ఇంద్రాణి దంపతులు విజయవాడ వారిచే ప్రసాద వితరణ చేయగా మండవల్లి రాంబాబు, లక్ష్మీదుర్గ దంపతులచే పూజలు జరిపించారు. పలువురికి అక్షరాభ్యాసాలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా బవరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ మంగళవారం 9వ రోజు దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారని, పగడాలు, ఎరుపు రంగు గులాబీలతో అర్చన జరుగుతుందని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన జంగారెడ్డిగూడెం నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద వేయించేసినటువంటి శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి షష్టమ శరన్నవరాత్రోత్సవాల భాగంగా ఈ రోజు 8వ రోజు అమ్మవారు శ్రీ మహాసరస్వతి అవతారణ భక్తులు దర్శించడం జరిగింది. ఆలయంలో విశేషంగా ముత్యాలతో పూజ, అదేవిధంగా విద్యార్థులచే సరస్వతి పూజను అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఆలయ కమిటీ శ్రీ మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. రేపు 9వ రోజు దుర్గాష్టమి అమ్మవారు శ్రీ దుర్గా అలంకార భక్తులు దర్శనం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా ప్రప్రథమంగా లోకక్షేమార్థము ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో ఉండాలని, దృష్టి దోషాలు, ప్రయోగ దోషాలు పోవాలనే ఉద్దేశంతో పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ప్రప్రథమంగా బండారు స్నానోత్సవాన్ని కూడా, దాని బండారు పూజోత్సవాన్ని కూడా అంటారు, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిన వారు ఒక 1/4 కేజీ పసుపును తీసుకొచ్చినచో అమ్మవారికి సమర్పించి ఆ పసుపుతో మీ అందరికీ కూడా బండారు స్నానాన్ని వేద మంత్రాలతోటి చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు జరిగే కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. రేపు సాయంత్రము 6 గంటల నుండి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ, అదేవిధంగా భూప్రస్తార జ్యోతిలింగార్చన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తుల కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహాశీస్సులు పొందగలుగుతున్నాము. రేపు బండారు స్నానాన్ని ఉదయం 10:30 నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. కావున ఈ బండారు స్నానాలు పాల్గొనేవారు ఉదయం 10:30కి ఆలయం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీమాత నమః. ఓం నమః శివాయ.
జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంబరహన్నంటాయి. నూకలనిచ్చే నూకాలమ్మ తల్లి మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాలలో భాగంగా నూకాలమ్మ తల్లికి చేస్తున్న అలంకరణలు ప్రత్యేక ఆకర్షణీయంగా కంటికింపుగా దర్శనమిస్తున్నాయి. ఈ సందర్భంగా సరస్వతి పూజల్లో విద్యార్థులు పాల్గొన్నారు. పలువురికి అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ అర్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ, కె విజయ్ పవన్ శర్మ తదితర అర్చక బృందం విశేష కైంకర్యాలు నిర్వహించారు. రాత్రి భక్తి గీతాలను ఆలపించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజార సత్యనారాయణ, చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన కమిటీ పర్యవేక్షణలో పూజాది కైంకర్యాలు జరిపారు. వీరంపాలెం బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి మార్గనిర్దేశకత్వంలో పూజాది కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామికి అభిషేకాలు చేశారు. నూకాలమ్మ అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ, దసరా మహోత్సవాల నిర్వహణకు వేముల వెంకట సీతారామరావు, పిపిఎన్ చంద్రరావు, పోలిన రాములు, ప్రతిభ ఎడ్యుకేషనల్ సొసైటీ సహకరించారు. పట్టణ మున్సిపల్ పూర్వపు చైర్పర్సన్, పూర్వ జెడ్పీటీసీ బంగారు శివలక్ష్మి సూర్యనారాయణ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, గాలి నూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, జీవీకేఎస్ రాజు పాల్గొన్నట్లు ఆలయ మేనేజర్ చిటికన రాంబాబు తెలిపారు. న్యూ రవి స్వీట్స్ అధినేత ఈదుపల్లి అప్పారావు నూకాలమ్మ తల్లికి 51 కేజీల డ్రై ఫ్రూట్ లడ్డూను ప్రసాదంగా వితరణ చేశారు. తీన్మార్ డప్పుల మధ్య అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి రూపుతో లడ్డూను అలంకరణ చేశారు. రాజాన సత్యనారాయణ చేతుల మీదుగా అమ్మవారికి ఈ లడ్డూను అందజేస్తారు. ప్రతి ఏటా న్యూ రవి స్వీట్స్ అధినేత ఈదుపల్లి అప్పారావు వివిధ ఆలయాలకు లడ్డూ ప్రసాదాలను విరాళంగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అప్పారావును శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. స్వరూపంలో అందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క మూలా నక్షత్రం విశేషంగా ఈ రోజున ఈ ఆలయంలో ఉదయం నుంచి కూడా సరస్వతి అమ్మవారికి నిత్య షోడశోపచార పూజలు, అలాగే ఉదయం 9:30 చక్కగా చిన్నపిల్లలందరి చేత కూడా సరస్వతి సామూహిక కుంకుమార్చనలు జరుపబడినవి. అలాగే ఈ రోజున మూలా నక్షత్రం విశేషంగా అందరూ కూడా చక్కగా పిల్లలందరి చేత కూడా పూజ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు సాయంత్రం బతుకమ్మ పూజా కార్యక్రమం కూడా ఇక్కడ ఆలయంలో చేయడం జరిగింది విశేషంగా. అలాగే రేపు మన యొక్క ఆలయంలో అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా అందరికీ కూడా భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. కావున భక్తులు 50 మంది కూడా ఈ యొక్క పూజాది కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క నూకాలమ్మ తల్లి యొక్క ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
జంగారెడ్డిగూడెంలో సుబ్బంపేట నందు లలితాదేవి అమ్మవారి సమీపంలో కనకదుర్గాదేవి దసరా ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంగణంలో నిప్పుల గుండం వేశారు. భక్తి శ్రద్ధలతో భవానీ మాలాదారులు పాల్గొన్నారు. అమ్మవారి నామస్మరణ చేశారు. బొట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురంలో రామాలయం వద్ద కనకదుర్గాదేవి ఆలయం వద్ద సరస్వతి పూజలు చేశారు. పాయం పోసిరావు చెల్లాయమ్మ దంపతులచే ఉభయదారులుగా వ్యవహరించారు. సరస్వతి పూజల్లో విద్యార్థులు పాల్గొన్నారు. ఎంపీ ఫౌండేషన్ మట్టే శ్రీను ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు అందజేశారు. భక్తి శ్రద్ధలతో సరస్వతీదేవి పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా ఎంపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటువంటి పూజాది కైంకర్యాలకు సేవలు అందించడంపై మట్టే శ్రీనివాసరావు సేవలను భక్తులు గ్రామస్తులు కొనియాడారు. బొట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురంలో రామాలయం వద్ద దేవి నామస్మరణగా ఈరోజు 2వ రోజు సరస్వతి అలంకరణ పూజాకరణ జరిగింది. అలాగే పాలెం పోసయ్య గారు దంపతుల చేత సరస్వతి పూజాకరణ ఉంది. అలాగే 30 మంది పిల్లల చేత సరస్వతి పూజాకరణ జరిగింది. కావున జంగారెడ్డిగూడెం తాండప పరేడ్ సెంటర్ నందు కనకదుర్గమ్మ తల్లి దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. భారీ సెట్టింగ్స్ మధ్య అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సరస్వతీదేవి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. శారదాదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించారు. సామూహిక సరస్వతి పూజల్లో విద్యార్థులు పాల్గొన్నారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు శోభాయామనంగా దర్శిస్తున్నట్లు భక్తులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఉత్సవాల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. యువత భారీ స్థాయిలో దసరా ఉత్సవాలలో పాల్గొంటారు. తాండ్రపా పరేడ్ సెంటర్ నందు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో 17వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సరస్వతీదేవి పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థినులు చాలామంది పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఈ శుక్రవారం అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. వేల మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం 9వ వార్డు బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీలో నవరాత్రులలో భాగంగా 6వ రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరి అలంకారంలో దర్శనమిచ్చారు. సాయంత్రం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారి మాలలు వేషధారణ ధరించి నిప్పుల గుండం ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవారిని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో ఉదయం 6 గంటల వరకు నిప్పుల గుండం తొక్కుతూ అమ్మవారి నామాలు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నీరుకొండ రాము, శివ లేఅవుట్ కాలనీ వాసులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో భారీగా వరద విచ్చి చేరుతోంది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ కి వరద పెరిగింది. పైనుంచి 10,07,530 క్యూసెక్ల ప్రవాహం రావడంతో 85 గేట్లు తెరిచి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 12.70 మీటర్ల మేర ప్రవాహం నమోదైంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం భారీగా పెరుగుతోంది. ఎగువ గోదావరి, ప్రాణహిత నదుల నుంచి వరద నీరు తరలి వస్తుండటంతో కాళేశ్వరం త్రివేణి సంగమం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. సోమవారం నీటి మట్టం 12.370 మీటర్లకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి వద్ద ఉన్న చిరు వ్యాపారులను అధికారులు ఖాళీ చేయించారు. పలువురు వరదలోనే స్నానాలు చేయడానికి ఉత్సాహం చూపారు. మరికొంతమంది గోదావరి వరద నీటిని శిరస్సుపై చల్లుకున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. వేలేరుపాడు మండలం భూదేవిపేట నందు చాముండేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి విశేష హారతులు అర్పించారు. వివిధ రకాల నైవేద్యాలు, పండ్లను సమర్పించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అష్టోత్తర శతనామావళి, పంచామృత అభిషేకం చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు నన్నేశ్వర శర్మ ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త భూమా శ్రీధర్ దంపతులు పర్యవేక్షణలో పూజలు ఘనంగా జరుపుతున్నారు. భక్తులు, దాతలు, గ్రామస్తుల సహాయ సహకారంతో దసరా ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లు భూమా శ్రీధర్ తెలియజేశారు.
విశ్వకర్మాణమన్వహం ప్రకాదిగ్మోత్పన్నః సానగధ్యానాశ్రియః హస్తే నిరంతరం సద్యో జాతాదివత్రేభ్యో పంచేభ్యో విఘ్ననే మహ్వాదిభ్యో నమః పంచబ్రహ్మవస్తేభ్యో బ్రాహ్మణేభ్యో మహాదేవేభ్యో వేదవిద్యేభ్యో నమో నమః హరి ఓం ఆచమ్యాః ఆచమన్దేహి ప్రగవసత్యేవిచ్చతి ఆచమ్యాః సర్వమధ్యః సత్యవతినం విద్య సాగుడం మధ్య మధ్యలో భద్రవర్భోసుకాంత పలు సేవా స్వచ్ఛంద సేవా సంస్థలలో అవకాశాలు వచ్చినప్పటికీ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలోనే ఉంటూ సేవలు అందిస్తానని మానవతా కుటుంబ సభ్యురాలిగా ఉన్న జంగారెడ్డిగూడెంకు చెందిన త్రిపుర రమేష్ సత్ఫలితాలను సాధించారు. జంగారెడ్డిగూడెం మండలంలో 600 సభ్యత్వాలుండగా తాను ఒక్కటే 225 మానవతా సభ్యత్వాలను చేయించారు. మానవతా సెంట్రల్ కమిటీ కన్వీనర్ గా త్రిపుర రమేష్ తనకు ఇచ్చిన పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేయడంతో త్రిపుర రమేష్ దంపతులను శాలువాతో సత్కరించారు. మెమంటో అందజేసి ఆమె సేవలను కొనియాడారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మానవతా కళ్యాణ మండపం నందు సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా త్రిపుర రమేష్ ను పలువురు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త రమేష్ కుటుంబ సభ్యుల సహకారంతో మానవతా సభ్యుల ప్రోద్బలంతో సభ్యత్వాలు చేర్పించడం జరిగిందని అన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వినీత కుమార్తె చిన్నారి శాన్వికి గుండె ఆపరేషన్ నిమిత్తం 10,300 రూపాయలను మానవతా సభ్యులు విరాళంగా అందజేశారు. మానవతా సంస్థ తరపున 3,000, అల్లూరి రామకృష్ణ 2,000, మానవతా సేవా తత్పరులు 5,300 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మధుకుమార్, కోశాధికారి ఇమ్మంది మాధవరావు, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, రీజనల్ చైర్మన్ దల్లి రామాంజనేయ రెడ్డి, పూర్వపు అధ్యక్షులు తడికుమల్ల గోపాలరావు, కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ, మాతంశెట్టి నాగేశ్వరరావు, దల్లి అప్పలరెడ్డి, రమేష్, ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు కర్పూరం వెంకన్నబాబు, అయ్యన్న, లక్ష్మీనారాయణ, ఆశీర్వాదం, రమేష్ బాబు, రోటరీ క్లబ్ అధ్యక్షులు పెనుమర్తి సురేష్ పాల్గొన్నారు. ఈయన రమేష్ గారు వెళ్ళండి ఈయన సహకారం మరవలేదు. కాకపోతే ఈయన తెరవెండి ఆవిడ్ని అన్ని విధాలు షెడ్యూల్ చేసి ప్రతి సందర్భానికి నిలబడి ఉండి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఉండాలని ఇప్పుడు కూడా ఈయన ఆ విధంగా కూడా వీళ్ళిద్దరిని చాలా భగవంతుడు మనసా వాక్య కర్మ వీళ్ళిద్దరిని ఆయురారోగ్యంగా కోరుకుంటూ అమ్మ రేపు పేరు వెలుగులో వద్ద కారణం నాకు అన్వేషణ నేను గంటాపదం చెప్పాలి. ఏంటంటే భార్యని ఎదురపెట్టి అతను అభినందంగా ఉండి ఇటువంటి ఉండాలని ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి త్రిపుర రమేష్ గారు మానవతా సభ్యత్వాల సేకరణలో 204 కోట్ల మానవతలో ఇదొక రికార్డు. ఇంతవరకు ఎవరు కూడా అని మెంబర్షిప్ ఇంతవరకు ఎవరు కలెక్ట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇదేదో ఆవిడని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా తన శక్తి మేరకు ఆవిడ మనం కోటి పడలేకపోయినా మన శక్తి మేరకు మెంబర్షిప్ కలెక్ట్ చేస్తే ఎందుకంటే దామోదరం ఎగొద్దని డబ్బులు ఎవరితో ఏ కార్యక్రమం చేయలేము. ఇక్కడ అంచేత మెంబర్షిప్ కలెక్ట్ చేస్తేనే మన ఖజానా నిండితేనే మనం యాక్టివిటీస్ చేయడానికి కాబట్టి అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ దంపతులకు మానవ టీం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆపరేషన్ చేయాలండి 4,50,000 వరకు ఖర్చు అవుతాయి అని చెప్పారు సార్. నాకు అయితే ప్రతి 6 నెలలు లోపే చేశారని చెప్పారు ఈ ఆపరేషన్. ఈ నెల కన్నా ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నాను సార్. మా దగ్గర అంత స్తోమత లేక నేను లాంటి వాళ్ళకి వచ్చి సహాయం చేయమని అడుగుతున్నాను సార్. జంగారెడ్డిగూడెం బాపూజీ సీనియర్ సిటిజన్ భవన నిర్మాణానికి కొల్లేపర కృష్ణారావు 30,000 రూపాయలను అందజేశారు. కీర్తి శేషులైన ఆయన భార్య ధనలక్ష్మి జ్ఞాపకార్థం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావు తనయులు కొల్లేపర నారాయణ, శ్రీ ఆనంద్, సమయవంతులు రాధాకృష్ణ పాల్గొన్నారు. తమ భవన నిర్మాణానికి హితోధికంగా సహకరించిన కృష్ణారావు కుటుంబ సభ్యుల సేవలను సీనియర్ సిటిజన్స్ కొనియాడారు. కొట్టాగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తరువాత సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం బలమైన కుటుంబానికి పునాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా శ్రేయస్సు కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయని అన్నారు. ఈ శిబిరాల ద్వారా గ్రామీణ, గిరిజన ప్రాంతాల మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల స్టాల్స్ ను ఆయన సందర్శించి సంతృప్తి వ్యక్తం పరిచారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పుట్టగూడెం మండల కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఇక్కడ సూపరింటెండెంట్ గారు అలాగే స్టాఫ్స్ గారి ఆధ్వర్యంలో స్వస్తిక్ నారికి స్వస్తిక్ పరివార్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. 7వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని ఉపయోగించుకొని అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా టెస్టులు చేసి వాటికి సంబంధించి మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కనుక మన పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఈ టెస్టులు చేయడం 12 రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా దయ ఉంచి ఈ మంచి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అనారోగ్య సమస్యల్ని తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్స్పై ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దృష్టి పెట్టడం జరిగింది. అలాగే చాలా చోట్ల సరైన రిక్రూట్మెంట్ లేక స్టాఫ్స్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. సీఎం గారి దృష్టిలో కూడా ఈ సమస్యను పెట్టడం జరిగింది. త్వరితగతిన స్టాఫ్స్ని రిక్రూట్ చేసి ఏజెన్సీ గ్రామాల్లో ఉండేటువంటి ఈ మెరుగైన వైద్య సదుపాయం ముందుకు తీసుకెళ్లే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కోరుకుంటూ రోజు స్వస్తిక్ నారి స్వస్తిక్ పరివార్ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని ఈ అనారోగ్య సమస్యలు తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద 500 మీటర్ల బంగాళాఖాతం వెనక్కి వెళ్లింది. మోకాల లోతు ఒండ్రు మట్టితో అంతర్వేది తీర ప్రాంతం దర్శనమిస్తోంది. సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇలా సముద్రం వెనక్కి వెళ్తుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సమావేశ మందిరంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పలు అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ యొక్క విలువైన సమయాన్ని, డబ్బును వృధా చేయకుండా నేరుగా తమ సమీప సబ్ డివిజన్, సర్కిల్ పోలీస్ అధికారులకు అందజేయవచ్చని ఎస్పీ తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేయాలనుకునే వారు వెబ్సైట్ ని ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించవచ్చని తెలిపారు. మొత్తం 60 ఫిర్యాదులు రాగా వాటిలో ఎక్కువగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన ఎక్కువ ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి యొక్క సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని, సదరు ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ చేసి నివేదికలను సమర్పించవలసిందిగా కింది అధికారులకు సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చారు. కామవరపుకోటలో లక్ష్మీ హయగ్రీవ లలిత పీఠం నందు దసరా ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు దుర్గబాబు స్వామి ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు జరిపారు. సరస్వతీదేవి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారిని హంస వాహనంపై, అయ్యవారిని శేష వాహనంపై ఆసీనులు చేశారు. జ్ఞాన సరస్వతి, హయగ్రీవ, దక్షిణమూర్తి పూజా కార్యక్రమం చేశారు. సామూహిక కుంకుమ పూజల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పీగానవరానికి చెందిన వేదమూర్తయ్య, లక్ష్మీ గణపతి శాస్త్రి, సుదర్శనాచార్యులు, శ్రీనివాసాచార్యులు, హయగ్రీవ విష్ణు సహస్రాచార్యులు పూజలు నిర్వహించారు. భారీ స్థాయిలో అన్నదాన ప్రసాద వితరణ జరిగింది. దుర్గా, లక్ష్మి, సరస్వతి అమ్మవార్ల వేషధారణలో నళిని, గీతిక, భవానీలు ఆకర్షణీయమైన వేషధారణలో భక్తులను ఆకట్టుకున్నారు. కాపవరం వాళ్ళు, అలాగే ఇంకా ఎంతో మంది విజయవాడ నుంచి కానివ్వండి, ఏలూరు నుంచి కానివ్వండి, తాడేపల్లిగూడెం, తణుకు నుంచి కానివ్వండి, ఇలా మా మనవడైతే తెనాల నుంచి వచ్చాడు. ఇలా చాలా మంది వాడు చెప్పమంటున్నాడు అంటారు. చాలా మంది చక్కగా దూర దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చారు. చక్కగా వైభవమైన కార్యక్రమంలో మీరందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆయురారోగ్య భోగభాగ్యాలతో మీరందరూ కూడా విరాజిల్లాలని, మంచి మనస్సుతో అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని ఒక్క వేదాశీర్వచనం చేసి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసేస్తామని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లి, వాసవిమాత, నూకాలమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి తదితర ఆలయాలలో ఘనంగా జరిగిన సరస్వతి పూజల్లో పాల్గొన్న విద్యార్థినులు.
అంతర్వేదిగూడెంలో 500 మీటర్ల వెనక్కి వెళ్లిన బంగాళాఖాతం, ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. బొటాయిగూడెంలో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. కంకిపాడు సరస్వతీదేవి పూజల్లో పాల్గొన్న ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. ప్రపంచ హార్ట్ డే సందర్భంగా వేణు కార్డియాక్ కేర్ ఆధ్వర్యంలో 2K వాక్ పాల్గొన్న డాక్టర్ వేణు వాకర్స్. వార్తలు సమాప్తం. నమస్కారం.